డాక్టర్ గారు, నేను అబార్షన్ పిల్స్ చాలాసార్లు వాడాను. నాకు ఇంకా పెళ్లి కాలేదు. దీనివల్ల సంతానం కలగడంలో ఇబ్బందులు కలుగుతాయా? కొంతమంది స్త్రీలు కాస్త ధైర్యంగా ఉంటారండి. ధైర్యంగా ఉండి కన్నం వద్దు ఏమొద్దు డైరెక్ట్ పాల్గొని ఉంటారు. వాళ్ళకి కొంతమంది కన్నం వాడాలంటే ఇష్టం ఉండదు. ఏదో ఆర్టిఫిషియల్గా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య సెక్షువల్ సంబంధాలని కన్నం వద్దంటారు. కడుపుతే పర్వాలేదు ఉంటారు. కడుపు వస్తే నెల తప్పితే మాత్రం ఏం చేశారంటే అబార్షన్ పిల్స్ వాడుతుంటారు. యాక్చువల్గా అబార్షన్ పిల్స్ వాడాలంటే డాక్టర్ సలహా మీదే వాడాలి. పూర్వకాలం అయితే దొరికేసే మార్కెట్లో వాళ్ళు ఐ పిల్ అని ఇలాంటి ప్రకటన చేసేసేవాళ్ళు, కొన్ని వేసేసుకునేవాళ్ళు. కానీ దానికి ఉన్న ఇబ్బందులు దానికి ఉన్నాయి. అంచేత ఇప్పుడు మాత్రం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీదే, డాక్టర్ పర్యవేక్షణలోనే అబార్షన్ పిల్స్ వాడడం ఉంటుంది. ఇప్పుడు ఈమెకు మరి ఎలా దొరుకుతున్నాయో కానీ ఈమె చాలా తరచుగా కడుపు చూడల్లా పిల్స్ వేసుకోవడం, కడుపు పోగొట్టేసుకోవడం ఇలా చేస్తూ వచ్చింది. అంచేత ఇంకా పెళ్లి కాలేదు వీడికి. దీనివల్ల ఒకవేళ రేపు పెళ్లి చేసుకుంటే ఇన్నిసార్లు నేను అబార్షన్ పిల్స్ వేసుకున్నా, చాలాసార్లు కడుపు వచ్చింది, చాలాసార్లు బెల్ట్ వేసుకున్నాను, వేసుకోవడానికి ముందు ఆ సంతాన కలగడంలో ఇబ్బంది ఉంటుందా అని అడుగుతుంది. తరచుగా అబార్షన్ చేస్తుంటేనండి ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంది. ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ వచ్చి దాంట్లో ట్యూబల్ బ్లాక్ అని వచ్చేస్తుందన్నమాట. అబార్షన్ మాటికి అబార్షన్ అయితే మాత్రం ఆ గర్భాశయం పక్కన పేగులు ఉంటాయి. పేగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి బ్లాక్ అయిపోతాయి పేగులు, అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ అనమాట. ఆ బ్లాక్ అయిపోయి మళ్ళీ కడుపు రాకుండా పోయి అలా అవకాశం ఉంది. అదే పిల్స్ మాటికి రావడం కరెక్ట్ కాదు. కానీ వాడుకోవచ్చు. యాక్చువల్ చెప్పాలంటే అబార్షన్ పిల్స్ వాడడం అనేది సేఫెస్టే. ఇవి ఇప్పుడు మామూలుగా అబార్షన్ పిల్స్ అంటే దాంట్లో అంటే ముందు ఒక ట్యాబ్లెట్ ఉందండి. అదంటే మెఫిప్రిస్టోన్ ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ ఏం చేస్తుందంటే మెఫిప్రిస్టోను యాంటీ ప్రొజెస్టోన్, అంటే గర్భం ఎదగడానికి అవకాశం లేకుండా ప్రొజెస్టోన్ హార్మోన్ని అరెస్ట్ చేస్తుంది లేకుండా. దాంతో ఇంకేంటవుతుందంటే గర్భంలో పెన్ను ఏర్పగా ఆ పెన్నుకి ఎదగకుండా, ఆ పెన్ను ఎదుగుదలకు కావాల్సినటువంటి ప్రొజెస్టోన్ అందకుండా చేస్తుంది. మెఫిప్రిస్టోన్ అంటాం. ఆ బిళ్ళ ఒకటి వేసుకోవాలి. అది ఫస్ట్ ట్యాబ్లెట్స్ అన్నమాట. ఫస్ట్ పిల్ ఏంటంటే మెఫిప్రిస్టోన్. ఆ తర్వాత ఆ కిట్లోనే, అంటే ఒక కిట్లో ఒకటి తర్వాత మూడు కానీ 4 బిళ్ళలు ఉంటాయి. ఆ బిళ్ళ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే రెండోది మిసోప్రొస్టాల్ని, అది ప్రోస్టాగ్లాండ్ ట్యాబ్లెట్స్ అనమాట. ఈ మొట్టమొదటి బిళ్ళ వేసుకున్న 48 గంటలకి 2 డేస్కి అనమాట, 48 గంటలకి మిసోప్రోస్టాల్ ట్యాబ్లెట్స్ ఒక 4 బిళ్ళలు, 3కి 4 ఉంటాయి, కొంతమంది దాంట్లో 3 ఉంటాయి, కొన్ని 4 ఉంటాయి. ఈ బిళ్ళలు యోన్లో పెట్టుకోవాలి, మింగడం కాదు. మింగకూడదు బిళ్ళల్ని. మిసోప్రోస్టాల్ ట్యాబ్లెట్స్ని మొట్టమొదటేమో మిఫోప్రిస్టోన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు ఫస్ట్ డోసు. ఇదేంటి పెన్ను ఎదుగుదల అవ్వకుండా అక్కడ ఆపేస్తుంది, పెన్ను ఎదుగుదల ఉండదు. కొంతమంది మొత్తం ఇవి వేస్తే కడుపులో కాస్త నిప్పు వస్తుంటుంది. వస్తే అప్పుడు ఏం చేయాలి, ఐబ్రూఫెన్ అంటాం. ఐబ్రూఫెన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఆ నిప్పి లేకుండా ఉంటుంది. అది దేనికి నిప్పి లేకుండా క్రాంప్స్ వస్తాయి. అంచేత మిఫిప్రిస్టోన్ అయిపోయాక మిసోప్రోస్టాల్ ట్యాబ్లెట్స్ 4 బిళ్ళలు యోని లోపల ఆఫ్టర్ 48 hours 48 గంటల తర్వాత యోని లోపల పెట్టుకుంటే అక్కడ సర్విక్స్ ఓపెన్ అవుతుంది. గర్భాశయం ముఖద్వారం ఓపెన్ అయితే అబార్షన్ అయిపోతుంది. ఇది మామూలుగా అబార్షన్ పిల్స్ యొక్క ప్రొసీజర్. ఫస్ట్ మెఫిప్రిస్టోన్ ట్యాబ్లెట్ వేయడం, 48 గంటల తర్వాత ఈ 4 బిళ్ళలు యోని పెట్టు. కొంతమంది యోనిలో పెట్టుకుని ఇష్టపడిపోతే వాళ్ళు ఏమిటంటే ఆ 4 బిళ్ళలు బొగ్గన పెట్టుకోవాలి. బొగ్గన చెప్పాలి, అందుకని మింగకూడదు. మిసోప్రోస్టాల్ది మింగకూడదు, బుగ్గన పెట్టుకుని నిదానంగా అరగంట గంట కానీ ఎంతకైనా బుగ్గన పెట్టుకోవాలి. మనం ఒక ఏదో పెప్పర్మెంట్ సపరేట్ చేయడం పెట్టుకున్నట్లుగా పెప్పర్ నోట్లు పెట్టుకుని సపరేట్ నిదానంగా కరుగుతుంటే సార్ ఆ రకంగా కరగనివ్వాలి. అంతే, బుగ్గన పెట్టుకుని కరగనివ్వాలి. లేకపోతే 4 బిళ్ళలు పెట్టుకొని కష్టం కదా, బుగ్గన పెట్టుకుని ఈ బుగ్గన పెట్టుకుని ఈ బెడదవరం చేత యోన్లో పెట్టేసుకోవాలి. యోన్లో పెట్టేసుకుంటే తర్వాత అబార్షన్ సాధారణంగా ఈ సేఫెస్ట్. 99% ఏ రకమైన కాంప్లికేషన్ లేదు. కొంతమంది రేర్గా 1 or 2% కేసుల్లో పూర్తిగా ఆ లోపల పిండం బయట రాదు. అయితే డిఎంట్ చేసి తీసేస్తారు, చిన్న ఆపరేషన్లు చేసి తీసేస్తారు. దానికి కానీ మెజార్టీ ఇదంతా
గర్భం దాల్చిన 10 వారాల్లోగా అబార్షన్ పిల్స్ వాడాలండి. గర్భం దాల్చిన 10 వారాల్లోగానే జరగాలి. 10 వారాలు అంటే అంటే 2 నెలలు అండి. 2 నెలలు మా గర్భం నెల తెప్పిన తర్వాత 2 నెలల్లోగా బిళ్ళలు వాడాలండి. నెల తెప్పిన తర్వాత 2 నెలలు. ఇప్పుడు ఈ మహాతల్లి మాటిమాటికి వేసుకుంది. ఏమైనా సంతానం కలగడానికి ఒక ఇబ్బంది ఉంటుందా అని అడిగింది. సంతానం ఇబ్బంది అంటే చెప్పాం కదా, ఆ ట్యూబల్ బ్లాక్ రావచ్చు, లేకపోతే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ రావచ్చు, ఏదైనా రావచ్చు. అలాంటి వచ్చి ఇబ్బంది అవుతుంది. అదర్వైజ్ సేఫెస్ట్ అబార్షన్ పిల్స్ సేఫెస్టే, కానీ ఇన్నిసార్లు వాడడం మాత్రం మంచిది కాదు. హార్మోన్స్ డిస్టర్బ్ అయిపోతాయి. ఎప్పుడైనా ఒకసారి మహా అయితే 2 సార్లు, అంతేగాని రిపీటెడ్గా మాటిమాటికి నెల తప్పడం బెళ్ళేసుకోండి, నెల తప్పడం బెళ్ళేసుకోండి, కరెక్ట్ కాదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. అంచేత అలా చేయకూడదు. ఎప్పుడైనా ఇప్పుడు వన్స్ మళ్ళీ ఎప్పుడు కొన్ని సంవత్సరాలు పోయాక మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు, కానీ రొటీన్గా వాడడం మాత్రం మంచిది కాదు, ఆరోగ్యం మంచిది కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.